పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుని కోసం వెచ్చించిన ఒక గంట కదండి, అది ఎంతో అమూల్యమైనది. 1000 దినముల కంటే శ్రేష్ఠ ఒక్కరోజు, ఒక దినము గడుపుట. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాడు కదండి. ఇక్కడ మనందరినీ దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి వచ్చిన మనందరూ కూడా ఏం చేయాలంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి కదండి. దేవుని మాటలు శ్రద్ధగా ఉంటే మనకేమిటాయి అంటమా? దీవెనలు, ఆశీర్వాదములు, ఆరోగ్యములు ఆయన మందిరంలోనే మనకు అన్నీ కూడా దేవుడు పెట్టాడు. ఒక ప్యాకేజ్ ఇది కదా. ఒక ప్యాకేజీలు అన్నీ పెడతారు కదా. ఆ ప్యాకేజీలు ఏమేమి కావాలి మొత్తం కూడా ఇమిర్చి పెడతారు. అది ఆ ప్యాకేజీలు అన్నీ ఉంటాయి. నేను చెప్పాను కూడా, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించినప్పుడు ఆయన ప్యాకేజీగా మొత్తం చేసి పంపించాడు. ఆరోగ్యము, ఆనందము కదండి, రక్షణ, విశ్వాసము, విమోచన అన్నీ కూడా దేవుడు ఆయనలో పెట్టి మనకి లోకంలోకి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని పంపించడం ద్వారా, నువ్వు దానిని స్వీకరించడం ద్వారా నీకు అన్ని కలిగినట్టే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయంలో మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషం ధ్యానించుకుందాం. మరి మరొకసారి చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ, మరి పాటలు పాడినటువంటి వారు, సాక్ష్యములను చెప్పినటువంటి వారు, వాళ్ళందరిని బట్టి కూడా మరి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గత వారం అంతా మనల్ని కాపాడి రక్షించి మరి ఆదివారంలో దేవుడు మనల్ని చేర్చాడు. దాన్ని బట్టి కూడా మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనలను ఇప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి వారినిగా చేసుకోవటానికి దేవుడు కొన్ని లోకంలో ఏర్పాటు చేశాడు. చూడండి, కిరీటం అనేది ఎవరు పెట్టుకుంటారమ్మా చెప్పండి? రాజులు పెట్టుకుంటారు. సామాన్లు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆ రాజు ఎవరు మరి? ఈ లోకంలో చాలామంది రాజులు ఉన్నారు కదమ్మా, చక్రవర్తులు, రాజులు ఉన్నారు. అయితే మనకు తెలిసిన రారాజు యేసు ప్రభు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిరంతరము ఏలుచున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కొంతమంది రాజులు ఉన్నారు లోకంలో, వాళ్ళు కొంతకాలం వేలేసి తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. అసలు యేసు ప్రభు వారు ఆయన నిరంతరము ఏలే దేవుడు. అందుకని సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ఆయన పరలోకంలోను భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది. నిత్యము ఏలుచుండెడి రాజు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ రాజుకి కిరీటం ఉంటుంది. ఉంటుందమ్మా? కిరీటం రాజులో పెట్టుకుంటారు. సామాన్య వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోలేరు కదా, వాళ్ళకు ఉండదు. ఆ కిరీటంలో ఏముంటుంది చెప్పండి? కిరీటం దేని చేత పొదగబడి ఉంటుంది? వజ్రాలు, ఆ తర్వాత రత్నాలు కదండి, మణిమాణిక్యాలు, గోమేధికములు కదా, ఇన్నిటితో పొదగబడి ఉన్నప్పుడే ఆ కిరీటానికి గౌరవము, ఔన్నత్యం వస్తుంది. చూడండి, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము తీయనమ్మా, 9వ అధ్యాయం 16 చదవండి. ఇంకా చాలా మాటలను చదువుకుందాం మనం, సరేనా? నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఏమన్నాడమ్మా? దేవుడు ఏం కోరుకున్నాడంట? కిరీటమందలి రత్నములు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మలు, సరేనా? దేవుని యొక్క విశ్వాసుల యొక్క ఆత్మలు. కిరీటం అంటే అది దేవుడు పెట్టుకున్నటువంటి కిరీటము. యేసు ప్రభువే కిరీటధారి. ఈ లోకంలో ఉన్న కిరీటాలు ఈ లోకంలో రాజులందరికీ ఒత్తుతోలే కదండి, డ్రామాలో ఉంటలాగా కిరీటాలు పెట్టుకొని, అవునండి, అవన్నీ మళ్ళీ తీసి పడేస్తారు. అవన్నీ ఓవరక డెకరేషన్ కోసం, ఫోజు కోసం చేయబడే కిరీటాలు అవన్నీ. అయితే కిరీటధారి ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే నిజమైన రాజు. అమ్మా,
నిజమైన బైబిల్లో దూతలు 7 పెద్దలు ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వారి కిరీటాలు తీసి ఏం చేశారంటమ్మా? నేలపై పడేశారంటే అవి కూడా పనికిరావయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీవే కిరీటధారివి, ఆయనే దానికి అర్హుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కిరీటానికి పొదగబడినటువంటి రత్నములు, గుర్తుపెట్టుకోవాలా, ఈ రత్నములు కావాలి కాబట్టి ఆ కిరీటానికి దేవుడు ఆ రత్నములలాగా మనలను కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను ఆ కిరీటముల్లో ఉండే రత్నముల్లో ఒకటైనటువంటి సంఘముగా, వ్యక్తిగా నీవు నేను కనపడాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యంలో కూడా తాత్పర్యము. జకరియా భక్తుడికి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. నా జనులు ఏమన్నాడమ్మా? నా జనులు దేశమందలి, చదవండి, కిరీటమందలి రత్నములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు కోరుకునే కిరీటాలు. క్రీస్తు దేని బిడ్డలారా గమనించండి. కాబట్టి రాజ్యము, రాజు, ఇదన్నీ కూడా దేవుని ఈ రాజ్యాలు ఎన్ని కూడా లోకంలో ఉన్నప్పటికీ రాజు ఒక్కడే, దేవుడు ఒక్కడే కదండి. కిరీటం ఒక్కటే, అది యేసు ప్రభు వారు ధరించుకునే కిరీటంగా మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఏ దశలో ఉన్నా, నువ్వు ఎట్లున్నా సరే, నువ్వు ఎంత అయోగ్యమైన స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు దేవుడు నీ దగ్గరికి దిగి వచ్చి ఆ కిరీటమును దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు ఆశ పెట్టుకుని ఉంటారో, దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటారో, నీ స్థితి ఏదైనా పర్వాలేదు కదండి. నీ ఉన్నవాడువా, లేనివాడువా, లేకపోతే గొప్పవాడువా, ధనికుడువా, ఏదన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, అమెరికా దేశాన్ని లేదా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేవుడు ప్రేమిస్తాడా? లేదండి అండి. దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తు అందరికీ కొందరికమ్మా, అందరికీ, ఏ దేశం ముందు ఉన్నా కదా, ఏ మూల నువ్వు దాగున్నా సరే దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే మాత్రం దేవుడికి కావాల్సింది. అలా ఉన్న నీకు దేవుడి కిరీటాన్ని ఇవ్వాలని, ఆ కిరీటంలో ఉన్న రత్నాల వల్లే పొదగబడిన వాడివిగా దేవుడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వచ్చిన చదవండి అమ్మా, 9:16 మళ్ళీ జకరియా గ్రంథం తీయని తరుగా నా జనులు ఉన్నారు గనుక కాపరి, చాలమ్మా, కాపరి తన మందను రక్షించినట్లు. కాపరి ఏం చేస్తాడు? మందను రక్షిస్తాడా, లేకపోతే వన్యమృగాలకు అప్పగెడతాడా? ఏమ్మా చెప్పండి. కాసినందుకు జాలే నాయన నాకు వద్దులేని చెప్పి గొర్రెని వదిలేసి వెళ్ళిపోతాడా? అట్టుండేవాడు కాపరి అవుతాడు అసలేమన్నా? కాదా? కాడు. ఎప్పటికి కూడా కాపరి కాడు అతను. కాపరి ఏం చేస్తాడంటే మందల కోసం ఏమన్నాడు యేసుప్రభు వారు? చెప్పండమ్మా. నా గొర్రెల కోసం నేను నా ప్రాణాన్ని కాపాడే దేవుడు, రక్షించువాడు. అందుకే అంటాడు ఇక్కడ, కాపరి తన మందను రక్షించున్నట్లుగా దేవుడు తన ప్రజలైనటువంటి తన బిడ్డలను, తన సంఘాన్ని, తన విశ్వాసులను, తన స్వజంగానాన్ని దేవుడు కాపాడతాడు, రక్షిస్తాడు. అందుకని ఈ మాట రక్షించనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేని బిడ్డ చూడండి, దేవుడు ఎంత మంచివాడు గమనించండి. తన బిడ్డలను ఆయన రక్షించేవాడు. సరే, దీంట్లో మొదటి మాట ఏంటంటే వారిని రక్షించును. రాసుకోండి, వారిని రక్షించును. కిరీటమందలి రత్నములుగా అనే దాని కింద కిరీటములు, అందలి రత్నములు, దాని బ్రాకెట్లో సంఘము లేకపోతే విశ్వాసం రాసుకోవచ్చు అనమాట. దేవుడు మనం ఉంచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దాంట్లో భాగముగానే రక్షించువాడు, వారిని రక్షించువాడు. ఇప్పుడు ఈ రత్నాలను రక్షించడం చూడండి. దేవుడు ఇప్పుడు రక్షించువాడంటే ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? తప్పండమ్మా, ఏం చదువుకున్నాం? ఇప్పుడు మనం ఇందాక చెప్పిన దాంట్లో చూడండి, ఈ మాట చదవండి. ఒకవేళ చదవకపోయినట్లయితే యోహాను 10:11 చదవండి. యోహాను 10:11 చదవండి అమ్మా త్వరగా. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి ప్రాణము పెట్టెను. ప్రాణం పెట్టేంతగా దేవుడు రక్షిస్తాడు. అవసరమైతే ఆయన ప్రాణమును కూడా పెట్టి నిన్ను రక్షించువాడు దేవుడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రేమ మన పట్ల. దేశమును కాపాడుతుందని చెప్పి చదువుకున్నాం ఇందాక కదా. దేశమునుగా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే కొత్త నిబంధన ప్రకారంగా లోకము కదండి. లోకము
ఈ లోకములో దేవుడు నిన్ను వేరుపరిచి నేను రక్షిస్తానికే యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది కదండి. యేసు ప్రభు తప్ప, యేసు కాక ఈ లోకంలో రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడు ఎక్కడైనా? లేడు కదా. యేసు ప్రభు ఒక్కడే అంత త్యాగాన్ని చేసుకొని మన కోసం సమస్తమును విడిచిపెట్టి వచ్చిన దేవుడు. కారణము ఆయన నిన్ను రక్షించును. చూడండి, మొదటి సమయాలు తిన్నమ్మా. మొదటి సమయాలు 17వ అధ్యాయము 47వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమయాలు చదవమ్మా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. దేవుడు కత్తి చేతను, తర్వాత ఈటి చేతను రక్షించువాడు కాడు. తర్వాత మాట ఏంది? యుద్ధము యెహోవాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అక్కర్లా కదండి. దేవుడికి అక్కర్లా ఉందా? చెప్పండి అమ్మా. కత్తి కావాలా దేవునికి, ఈటి కావాలా, తుపాకు కావాలా రక్షించడానికి? ఏమీ అక్కర్లే దేవుడికి. దేవుని యొక్క మహాత్మ్యం వలన దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు చేయగలడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఊహించని కదండి, ఊహించని విజయాలు, ఊహించని రక్షణ, సంరక్షణ దేవుడు ఎటుగుండా తీసుకొచ్చి నీకు ఇస్తాడో నీకు అసలు అంతుపట్టదు. అలాగా దేవుడు ఆశ్చర్యకార్యమైన క్రియలు చేసి నిన్ను రక్షించేవాడు దేవుడు. క్రీస్తు ప్రేమ దేవుడు ఆలోచించాను. ఈ రక్షించుట అనే మాటలో ఇంకో మాట చూద్దాం. మత్తయి 1:21 మాట ఉంది కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. నిన్ను కాపాడేది ఆయనే, లోకానికి ఎవరు కాదు. మనకున్నటువంటి రక్షకులు రక్షిస్తున్నారా? కాపాడుతున్నారా? భక్షకులుగా ఉన్నారు కదండి. రక్షకులుగా ఉండమంటే భక్షకులుగా తయారైపోతున్నారు. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు. ఆయన కత్తి చేత కానీ, ఈడి చేత కానీ, ఇంక దేని చేతమైన రక్షణ కలగదు కదండి. యెహోవాయే యుద్ధం చేయవాడు. ఆయన రక్షిస్తున్నప్పుడు ఇక ఏది కూడా మనకు అక్కడ రాదు. దేవుడే మనం రక్షించువాడు. నీ రక్షణ కార్యక్రమాన్ని దేవుడు ఎప్పుడు మొదలుపెట్టారు తెలుసమ్మా? నేను రక్షించే కార్యక్రమం దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో ఎన్ని నాకు మధ్యలో వచ్చినాయండి, లేకపోతే ఈ ఘనతంతా నాకు వచ్చిందని. భూమి పునాదులు వేయబడక మునుపే నీవు నీ తల్లి గర్భములో నిరూపించబడక మునిపే దేవుడు నీకోసం ఒక రక్షణ ప్రణాళిక వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం, అది దేవుని చిత్తము. ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చానండి? చాలామంది అంటారు కదా, ఎందుకు నీ లోకంలోకి రావాలి? ఎప్పుడు ఆలోచన చేసావు? నువ్వు ప్రశ్న వేసుకున్న జీవితంలో నువ్వు ప్రశ్న వేసుకున్నావా? వై షుడ్ ఐ బోర్న్, వై ఐఎమ్ హియర్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. నేను ఎందుకు వచ్చాను, నా పని ఏంది, నేను ఏం చేయాలి లోకంలో? ఎప్పుడైనా ప్రశ్న చేసుకున్నావా? అందరిలాగే పడుతున్నాను, అందరిలాగే తింటున్నాను, అందరిలాగే పెళ్లి చేసుకున్న పిల్లకాయలకి అంటున్నాము కదా. కాలం అయిపోయిన తర్వాత చెల్లిపోయిపోతాం. అయిపోయిందా? మన జీవితంలో మనం ప్రశ్న వేసుకోవాలి. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ మైండ్స్. మన ఆలోచనలోకి రావాలా. ఎందుకు ఉన్నాను ఇక్కడ, నేను ఏం చేయాలి, నేను నీ ఉద్దేశాలు నా పట్ల ఏమై ఉన్నాయి ప్రభువా, ఆలోచన చేసావు. అందుకే అంటాడు దావీదు రాజు, నన్ను నిర్మించిన వాడువు నీవే అంటాడు కదా. నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు, నా అంతరింద్రియం కలుగు చేసిన వాడు నీవే. క్రీస్తుని ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించువాడు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. దేవుడు మనం రక్షించినప్పుడు, అందుకే దావీదు అంటాడు 23 కీర్తన కదమ్మా, చూడండి ఏమంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా కాపరి. ఇక నాకు భయం ఏంటి, నాకు దిగులేంటి, దేని విషయంలో నేను భయం చెందాలి? ఇక్కడ దేవుడు ఈ జకర్యా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్న మాట జకర్యా ఏమంటాడంటే, నా దేశమందు ఉన్నటువంటి గొర్రెలను కాపరి ఏ విధంగా కాపాడుతాడో నా ప్రజలను ఆ విధంగా నేను రక్షిస్తాను. నిర్గమకాండం తీయాల. నిర్గమకాండము చూడమ్మా, నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14వ అధ్యాయము 13, 14. అందుకు మోషే భయపడకుడి, యెహోవా
ఆ, మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఐగుప్తులను ఇక మీరు ఎన్నడను చూడరు. మోషే చెబుతున్నాడు, అయ్యా మీరు ఊరకనే ఉండి రక్షణ చూడండి. యెహోవా నీ పక్షమున, ఎస్, దేవుడే నీ పక్ష యుద్ధం చేసేది. మనం ఏంటంటే అనుకుంటూ ఉంటాం కదండి, మాకు ఇటు నుంచి ఎవరు వస్తారు, అటు నుంచి ఎవరు వస్తారు, లెక్కలు వేసుకుంటూ ఉంటాం. అటు పోయినసారి మనం లెక్కలు వేసుకున్నాం కదా, సంఖ్యలో బలం ఉంటుందమ్మా, సంఖ్యలో జయం ఉంటుందా, నెంబర్లో జయం ఉంటుందా? మనకి ఏముండదు. యుద్ధం చేసే దేవుడే అయితే నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడాలి. ఆ మధ్య దేవుని దగ్గర ప్రాధేయపడాలి కదా, దేవుని దగ్గర అడగలా. పైగా పోయి దొంగతనంగా ఇంకా మళ్ళా ఇజ్రాయేల్తో బేరం పెట్టుకున్నాడు. అదిగా దేవుడికి కావాల్సింది. నువ్వు కంప్లీట్గా సరెండర్నెస్ దేవుని దగ్గర నువ్వు ఉండాలి. నువ్వు కంప్లీట్గా దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నీకు నీవుగా దేవునికి అప్పగించు. అయ్యా నీవే మమ్మల్ని రక్షించు దేవుడువు. ఇక్కడ ఏమంటాడమ్మా మోషే, చెప్పండి, మీరు ఊరకనే ఉండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగు చేయు రక్షణను. ఊరకే మీరేం చేయనా, మీరు ఏం చట్నకర్లా కదా, నీ డబ్బులు వద్దు, నీ ఆస్తి వద్దు, లేకపోతే నీ బంగారం వద్దు, ఏమొద్దు, నువ్వు దేవునికి ఏమీ అనకర్లా. జస్ట్ యు స్టాండ్ దేర్, సింప్లీ స్టాండ్ అండ్ వాచ్ ఇట్. నువ్వు నిల్చొని చూడు దేవుడిచ్చే మహిమను, దేవుడిచ్చే విజయాన్ని, దేవుడిచ్చే రక్షణను నువ్వు వాచ్ చేయి. అంతే అద్భుతంగా నువ్వు అనుకునే రీతిలో దేవుడు నీకు ఆ యొక్క విజయాన్ని దేవుడు కలిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని ప్రేమ దేవుడిలారా, ఇది రక్షణ గురించి కదండి. ఆయన రక్షించు దేవుడు అనటానికి మనం చెప్పుకున్నటువంటి మాటలు. దేవుడే మనం రక్షించేవాడు. దేవుని స్తోత్రం కలుగున, హల్లెలూయా. చూడండి, ఆయన పౌలు జీవితంలో ఏం చేశాడో చెప్పండి అమ్మా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా కదా అసభ్యకంగా ప్రవర్తించాడు. సంఘ విద్రోహ శక్తులుగా ఆయన నడుచుకున్నాడు లోకంలో, అవునా కదా. నేను హింసకుడు, దోషకుడును, హానికరును, సంఘాన్ని హింసించాను, చాలా అవమానకరంగా జీవించాను. అయితే ఇప్పుడు నా జీవితంతో నేను దేవుణ్ణి సేవిస్తానంటాడు. హల్లెలూయా. చూడమ్మా, రోమల పత్రిక 6:12 చదవండి. శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. గుర్తుపెట్టు, మీ అవయమును దుర్నీతి సాధనముగా పాపముకు అప్పగింపుకుడి. అయితే దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం మొత్తం, అంటే ఆయన ప్రాణాత్మ దేహములతో మొత్తం కూడా అన్యుడిగా ఉన్నాడు. దేవునికి అపకీర్తి కలిగించేవాడుగా ఉన్నాడు. యెహోవా నామం కోసం పనిచేస్తాను అనుకుంటున్నాను, కానీ దేవుని చిత్తము నెరవేర్చట్లో ఆయన ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే పౌలు గారికి ప్రత్యక్షత కలిగిందో దమస్క మార్గములో, నవ్వు ఈ చేంజ్ హిజ్ లైఫ్, ఆయన జీవితము మార్చబడింది. కాబట్టి అంటాడయ్యా, ఇప్పుడు నా దేహంలో ఉన్న అవయములన్నీ కూడా, ఇది ఒకప్పుడు దుర్నీతికి వాడబడినటువంటి ఈ అవయములన్నీ కూడా ఇప్పుడు నీతికి సాధనములుగా, హల్లెలూయా చెప్పడం, నీతికి సాధనములుగా వాడబడునుగాక. మనందరూ కూడా మన ప్రాణాత్మ దేహములతో దేవునికి నీతికి సాధకములుగా, మనం సాధనములుగా వాడబడాలండి దేవుని కోసం. ఇప్పుడు కాబట్టి ఎప్పుడు వాడబడతాం చెప్పడమ్మా. దిస్ ఇస్ ద టైం. ఈ టైంలో మనం వాడబడాలి దేవునికి. దేవుడే కోరుకుంటున్నాడు మన జీవితంలో నుంచి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, సరే దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లా పౌలు భక్తుడు ఇప్పుడు ఒకప్పుడు దుర్నీతికి సాధకములుగా తన అవయవం వాడుకున్నవాడు ఇప్పుడు నీతి సాధనములుగా దేవుని కోసం తన జీవితాన్ని అర్పించేసుకుంటున్నాడు. సిగ్గు వచ్చినా, అవమానం కలిగిన, నింద కలిగిన, ఎందరు దూషించినా సరే వినాలి, దేవుని వాక్యం వినాలి. ఎందరు దూషించినా సరే ఈ స్టాండ్ ఆన్ ద వర్డ్, అంటే మాట మీద నిలబడుతున్నాడు. యేసుప్రభు చెప్పాడు కదా, అమనీయులతో అన్నాడు, అయ్యా ఏంటయ్య ఇతను పంపిస్తున్నావు, ఇతను ఎవడో నీకు తెలియదా, సంఘాన్ని హింసించాడు, భయంకరంగా చేస్తాడే అంటే గమనుండాయి, నాకు తెలుసు కానీ కదా, ఇతన్ని నేను సాధనముగా వాడుకోబోతున్నాను, నాకు సాక్షిగా నేను ఇతన్ని వాడుకోబోతున్నాను. యూ డోంట్ నో దట్.
నీకది తెలియదు. నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను ఎలా వాడుకోపోతున్నాడో. అయితే నీవు కంప్లీట్గా ప్రభు యొక్క రక్షణ కిందకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను దేవుని కోసం ఖచ్చితంగా నీతి సాధకములుగా, వెపన్గా కదండి. వెపన్ అంటే ఆయుధం. ఇలా ఒక ఆయుధాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పే ఆయుధం వేరు కదండి. నీతి సాధనములుగా దేవుని కోసం వాడుకుంటాడు. ప్రేమ కదండి, మంచితనము కదండి, దీర్ఘశాంతము, విశ్వాసము, ఇవన్నీ కూడా దేవుడు నీలో పెట్టి ఒక్కొక్క వెపన్ నీలోంచి మనిషికి దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. పౌలు అదే చేస్తాడు. పౌలు అందరూ కూడా బెత్తరపరే, ఈయన ఒకప్పుడు ఇంత భయంకరంగా జీవించిన వ్యక్తి కదా. అవును, ఉండొచ్చు లోకములో. అందుకే అంటారు ఎవ్రీ సిన్నర్ హ్యాజ్ ఏ పాస్ట్ లైఫ్ అండ్ ఫ్యూచర్ లైఫ్ కదండి. పాస్ట్ లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ లైఫ్ ఉంటుంది. ఎవరి సిన్నర్ ఒకప్పుడు సిన్నర్గానే పాస్ట్ లైఫ్ ఉండొచ్చు. సిన్నర్గా ఉండి ఇప్పుడు విన్నర్ అయిపోతావు. ఎందుకంటే దేవుని తెలుసుకున్నాక ఇప్పుడు నీ ప్రజెంట్ లైఫ్ దేవుడు నీ ముందు ఉంచబోతుంది గొప్ప జీవితం. హల్లెలూయా. రక్షించువాడు దాని కింద మనం అంతా రాసుకున్న తర్వాత రెండోది ఏంటంటే, రక్షించిన తర్వాత ఈ దేవుడు ఏం చేస్తాడంటే చూడమ్మా, ఆయన వెతుకుతాడు, వారిని వెతికి రక్షించును. అవునా, దేవుడు వెతికి రక్షించేవాడు. చూడండి, మన లోకాల్లో 9:11-19-10 ఉన్న మాట, రక్షించిన దానిని వెతికి రక్షించుటకు లోకముకి వచ్చాడు కదా. వెతికి రక్షించాడు లేదా దేవుడు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు రత్నాలు ఎక్కడుంటాయా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు వాటిని చెప్పండి? సముద్రం కాబట్టి రత్నాలు సముద్రంలో ఉంటుంది. ముత్యాలు కదమ్మా, మాకే బాగా తెలుసా, మేము వాడుకోపోయిన వాటిని. రత్నాలు ఎక్కడ ఉంటాయమ్మా? మట్టిలో ఉంటాయి కదా. అంటే మట్టిలో మాణిక్యాలు, మట్టిలో రత్నాలు అంట. ఈ మధ్య కర్నూలులోనూ కడపలోనూ రత్నాల వేట ఉంటుంది తెలుసా మీకు? ఆయా దేశాల నుంచి వచ్చి బాగా తవ్వుతూ ఉంటారంట కదా. ఎందుకయ్యా అంటే రత్నాలు దొరుకుతాయి సార్ ఇక్కడ అని. ఒకప్పుడు మన భారతదేశానికి ఉన్న పేరు ఏం పేరు చెప్పండి? రత్నాలు రాసులుగా పోసా సోళ్ళకి మాణికలకి అమ్మేసేవాళ్ళంట. అంత ధనికులైన దేశం మంది. రాయల వారు, కృష్ణదేవరాయల వారి కాలంలో ఎన్ని జరిగినాయి. అయితే మొత్తం మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ కర్నూలులోనూ కడపలోనూ భూమి తవ్వుతూ ఉంటారు. చూడలేదు మీరందరూ? చూసే ఉంటారు. భూమి తవ్వుతూ ఎందుకు తవ్వుతున్నారా అంటే అన్నం కూరలు మూట కట్టుకొని వచ్చి తవ్వుతా కూర్చొని, ఎందుకంటే ఏదో ఒక రత్నం దొరికిద్దని అంట. టీవీలో చూపిస్తారు అమ్మా. వజ్రగనులు ఎక్కడ ఉంటాయి ఆ గనులు, అవి మైన్స్ వేరు. వీళ్ళు మామూలుగా పొలాల్లో తవ్వుతూ ఉంటారంట. రత్నాలు వెతుకులాట తవ్వుతూ ఉంటారు. అన్నీ మర్చిపోయి, ఎందుకంటే ఒక్క రత్నం దొరికినా చాలయ్యా మా జీవితము ధన్యమే. ఎందుకు చెప్పండి? ఆ రత్నం తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్ముకుంటే 4 డబ్బులు వస్తాయి చాలు, సంవత్సరం దాకా కాలం గడిచిపోయింది. వెతికి రక్షించటం కదండి. అందుకని యేసు వారు నశించిన దానిని వెతికి ఆయన రక్షిస్తున్నాడు. ఈ రత్నాలను వెతకాల కదండి, రత్నాలు వెతకాల ఆయనకి. అందుకని వెతుక్కుంటూ వచ్చాడు కదండి. ఆదాం పాపం చేసినప్పుడు ఆదాం దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడు ఆదాం దగ్గరికి వచ్చాడమ్మా. చెప్పండి, దేవుడే ఆదామా, ఓ ఆదామా ఎక్కడున్నావు నాయన? పాట కూడా రాశారు కదమ్మా. ఆదామా మంచి ఆదామా, ఏడున్నావు నాయన అంటే, నేను ఏడున్నానయ్యా, ఆకులు అడ్డం పెట్టి తిరుగుతా ఉన్నానా తోటలో. ఎందుకంటే అవమానం, అపకీర్తి, సిగ్గు, దేవునికి దూరమైన వ్యక్తి, దేవుని భయమైన వ్యక్తి, దేవునికి అవిధేయంగా, దేవుని విరోధంగా పాపము చేస్తే నువ్వు తిరగాల్సిందే కదా. పుట్టల్లోనూ చెట్లలోనూ దాముకోవాల్సిందే. అందుకే దేవుడు, అందుకనే మనల్ని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి. లోక 15:4 చదువునమ్మా. లోక 15:4 కూడా ఎవరున్నారంటే అక్కడ తప్పిపోయిన గొర్రె కదండి. ఆ గొర్రె కోసం 99ని వదిలిపెట్టి వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు వేదక అంటే రక్షిస్తానికి పోయేదమ్మా. అవునా కాదా? ఆ తప్పిపోయిన గొర్రె, అది నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, మనం కావచ్చు. అంటే సంఘానికి సాదృశ్యం, విశ్వాస జీవితానికి సాదృశ్యము ఈ గొర్రె అనేది. ఈ రత్నాలు ఎక్కడో తప్పిపోతాయి కదా, ఎక్కడో భూమిలో ఉన్నప్పుడు దేవుడు వాటిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ ఆ గొర్రెల కాపరే ఆ యొక్క గొర్రె కోసం ఆయనే వెతకి వెళ్ళాడు.
వెతుక్కుంటూ వచ్చిన దేవుడు మనుషుల కోసం కదండి. ఏం పని దేవునికి? మనసారి చెప్పుకున్నాం కదమ్మా, దేవుడికి ఏం అవసరం లేదు మానవుల నుంచి కదండి, ఏం అవసరం లేదు. అయినప్పుడు కూడా దేవుడు మనుషుల కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. మనిషికి దేవుడితో చాలా పని ఉంది, దేవుడు చాలా అవసరము. అయితే మనిషి మాత్రం నిమ్మక నీరెత్తినట్లుగా గమ్మున కూర్చి, ఎంత విడ్డూరం అండి ఇది కదండి. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థమవుతుంది, దేవుడు మనలను, మన సంఘాలని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన వెదకి వచ్చి రక్షించే దేవుడు అండి. మనుషులు కూడా రతనాలని నేను పోలుస్తున్నాను. రతనాలను వెతుకుతారు, కష్టపడతారు, తవ్వుతారు, తీస్తారు. ఎందుకంటే ఆ రతనము ఉంటే అదొక వాల్యూ కదండి, ఒక విలువ. జకయ్య వెళ్ళాడా లేదా కదా, దిగిరావయ్య నేటి ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చిందంటమ్మా? రక్షణ వచ్చింది. వెతకారు జక్కయ్యని, ఎందుకంటే జక్కయ్య హృదయము దేవుని కోసం ఆశ పెట్టుకొని ఉంది. ప్రియమైన సంఘ బిడ్డలారా, మన హృదయ వాంఛలన్నీ కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని ఉండాలి. అలా ఆశ పెట్టుకున్నప్పుడే దేవుడు ఖచ్చితంగా నీకు కనపడతాడు, నీ గృహానికి వస్తాడు, నేను దర్శిస్తాడు, నీకు ఆశీర్వాదాలు దేవుడు కుమరిచ్చేస్తాడంటే. హల్లెలూయా. జకరియా పాత జీవితంలో ఉన్నాడు కదండి. అతని జీవితము కొంచెం లోకానుసారమైన జీవితమే. యూదుడైనప్పుడు కూడా రోమన్ సామ్రాజ్యం కింద బానిసగా ఉండి, సున్నపు గుర్తుదారుగా ఉండి సుంకం కట్టించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు, అన్యాయంగా చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని చూడాలని ఆశ కలిగిందో వచ్చేసింది కదమ్మా. దేవుడు ఆయన కోసమే అంతమంది జనాంగములో దేవుడు ఆయన కోసమే వచ్చినట్టుగా దేవుని వాక్యలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన వెదకి రక్షించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. ఇంకొక దేవుడు వెతికే ఎవరు చెప్పండి అమ్మా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు చెప్పండి? టకాని చెప్పాలా? సమరయ స్త్రీ కదండి. ఎక్కడో సుఖారు గ్రామము కదండి సమరయులు. అక్కడ దేవుడు నడుచుకుంటూ పోయాడు, ఎందుకంటే అక్కడ ఒక రత్నం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని కోసం వాడబడాలి, దేవుని కోసం వెలుగిచ్చేదానిలాగా, దీపములాగా వెలుగిచ్చేదానిలాగా ఆమె దేవుని కనపడింది. కాబట్టి దేవుడు ఆ మార్గంలో పోయాడు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, కుక్కల వల్లే వాళ్ళు చూస్తారు. వాళ్ళు యూదులు గొప్పవాళ్ళుగా ప్రకటించుకుంటూ ఉన్నారు, వీళ్ళేమో తక్కువ వాళ్ళుగా ప్రకటించుకుంటూ ఉన్నారు. అయితే దేవుడికి గొప్ప బీద ధనికులని లేకపోతే లేనివారని దేవునికి భేదం ఉందా? లేదు కదా. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ఉపకారి కదండి, అవునా కాదా? ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. అలా కాకపోతే మరి ఎందుకు దేవుడు అయ్యాడు చెప్పండి అమ్మా? దేవుడు అందరికీ దేవుడే. ఇప్పుడు కానీ కులానికి ఒక దేవుడు కదండి, జాతికి ఒక దేవుడు, రంగుకు ఒక దేవుడు కదండి, ఇన్ని రకాలుగా పెట్టుకుంటున్నాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అందరినీ దేవుడు ప్రేమించేవాడు. అందరి కోసమైన లోకానికి వెదికి రక్షించడానికి మరి దేవుడు లోకానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించుకుందాం. కాబట్టి ఈ రతనాలను మనుషులు వెతికినట్లుగా కదండి, ఎక్కడో భూమి లోపల దాముకుంటాయి, కనపడు సరిగ్గా ఏమా కనపడతాయా? కనపడు. కాబట్టి పాపి కూడా అంతే, తన పాపంలో కప్పేసుకొని తిరుగుతూ ఉంటాడు. అతిక్రమం దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. కప్పేసుకుంటుంటారు కదా, మేము కనపడం దాముకుంటా ఉంటారు. అయితే యేసు ప్రభువు, అయ్యా అట్లా దాముకుంటే ఎట్టనాయన బిడ్డ, నువ్వు రక్షింపబడాలయ్యా, నీకోసమే నేను రక్తం కార్చాను కదా, నీకోసమే కదా నీ లోకంలోకి వచ్చి నా విలువైన జీవితం సమర్పించుకున్నాను, నువ్వు దాక్కుంటే ఎట్లా? ఆ బుద్ధి లేని ఏం చేశాడమ్మా? ఒకటి ఇస్తే నాణ్యాన్ని ఏం చేశాడంట చెప్పాలా? ఏం చేశాడు చెప్పండి? బాగా గుంట తవ్వి లాహులు పెట్టేస్తాడు. దేవుడు చెప్పాడు తీరా పడిద్దని అన్నాడు. అయ్యా నువ్వు బలవాడు అయ్యా, విత్తనం చోర నువ్వు కొయ్యవాడవును, తర్వాత చల్లని చోర పంట కూర్చోవాడు, భయపడ్డానయ్యా. దేవుడు ఆ విధమైన కఠిన వస్తాడమ్మా దేవుడు చెప్పండి? కాదు కదా. వాడు స్వామరేయుండి వాడు పని చేయడం చేతగాక దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఇష్టం లేక ఇచ్చిన ఆ దీవెన లోపల పెట్టేసుకున్నాడు. ఇంక రాదు దీవెన, అందుకని తీసుకెళ్ళి ఏమన్నాడమ్మా? తీసుకెళ్ళి చీకటి కొట్లో
మా తమ్ముడు అంటాడు చీకట్లు కూడా ఏంటి ఆయన చీకటి కొట్ట. గమనించండి, రేపు యుగాంతములో కదండి దేవుని యొక్క ఆఖరి తీర్పులో దర్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్. ఎవరైతే ప్రభుకు దూరంగా ఉన్నారో, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా సరే రక్షణలోనికి రాకుండా ఉండే వాతవైబడిన మనస్సాక్షి గలవారు, అవిశ్వాసులందరూ కూడా ఎడకెళ్తారంటమ్మా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అందరు గుండంలోకి వెళ్ళిపోవటమే. రక్షణ లేకపోతే, యేసు ప్రభువారు నీ జీవితంలో లేకపోతే ఆ గుండంలోకి వెళ్ళిపోవాల్సింది. దాగుకోకూడదు కదండి. రతనాలను తవ్వి బయటికి తీస్తారు. రతనాలను తవ్వి బయటికి తీస్తారు. క్రీస్తునందు ప్రేమ దేనిబిడ్డారా, దేవుని యొక్క మాటలు కూడా ఎట్లాంటి అమ్మా, రతనాలు లాంటి కదండి, ముత్యముల వంటి మాటలు ఎన్ని కూడా. నువ్వు ఈ మాటలు విని కూడా నువ్వు గ్రహింపు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఇంకంతే. ఆ రతనాలు కూడా లోపలికి అవి తవ్వకపోతే అంట ఇంకా లోపలికి 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 వెళ్ళిపోతాయి. ఇంకంతే, తర్వాత ఎట్లా కూడా బయటికి రాలేవు ఇంకా. అందుకని ఆయన వెదకి, లోకంలోకి ఆయన వెదకి ఎవరైతే దూరంగా జీవిస్తున్నారో, ఎవరైతే ఇంకా పాపలోకంలో ఉన్నారో, పాప జీవితంలో ఉన్నారో వాళ్ళందరినీ వెదికి రక్షిస్తానికే యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుకని నేడు మనం దేవుని యొక్క నామములో ప్రార్థిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. చూడండి, రెండో మాట మనం చదువుకున్నాం. చూడమ్మా, రెండో మాట అయిపోయింది. మూడో మాట ఏంటంటే, ఒకటి వెతికి రక్షించే దేవుడు, మూడోది ఆయన కడిగి రక్షించును. ఏం చేస్తాడంటే ఆయన రాసుకొని, ఆయన కడిగి రక్షించును. ఇప్పుడు దావీదు మహారాజా ఉన్నాడు 51 కీర్తనలు. చెప్పండి అమ్మా, నన్ను హిస్సోపుతో నన్ను కడగమన్నాడు కదా, ఆ మాట చదవండి అమ్మా. 51:2-7 వచ్చిన చదవండి అమ్మా. కీర్తనలు 51:2, నా దోషములు నన్ను బాగా గడుగుమయ్యా. చాలా కడుగుము, తర్వాత పవిత్ర, నా దోషము పోనట్లుగా కడుగు, బాగా కడుగయ్యా. సబ్బేసి బాగా తోముతారు కదమ్మా, మురికి పోవాలి, లేకపోతే బట్టలు తెల్లగా రావాలా. ఆ డిస్టెంట్ ఈ డిస్టెంట్ వేసి కొట్టి 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 పోతుందా మురికేమన్నా. ఇక దావీదు మహారాజు అన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, ఆయన నన్ను కడుగయ్యా. ఎస్, రత్నం దొరికిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి అమ్మా. దాన్ని ఏం చేస్తారు? రత్నాన్ని కడుగుతారు, శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాతే దాని రూపము బయటపడేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని బాగా కడగాలని చూస్తున్నాడు. చూడండి, 1 యోహాను 1లో ఒక మాట ఉంది కదా, యేసు రక్తము 1:9 యేసు రక్తము ప్రతి పాపములను కడిగిద్దంతే. కడిగిన తర్వాత పవిత్రంగా కనపడుద్ది అది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా అని చెప్పండి. నా పాపములను కడుగుము. దేవుడు చేసే పని ఇది. రత్నాలు దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ వ్యాపారస్తులు కానీ లేదా వారు కానీ దాని ముందు కడుగుతారు. ఎందుకంటే దానికి ఏముంటుంది చెప్పండి అమ్మా, మురికి, మస్టు, తర్వాత బురద, మట్టి, ఇవన్నీ కూడా అనవసరం, అన్నీ కూడా దానికి అద్దుకొని ఉంటాయి. ఎందుకంటే దాని జీవితం అదే కాబట్టి. ఒకప్పుడు దాని జీవితం అదే, ఆ మురికిలో దాగుంది కాబట్టి ఇప్పుడు దొరికినప్పుడు దాన్ని కడగాలి. దేవుడు కూడా అంతే. మనం మురికిలో ఉన్నామమ్మా లేదా, మనం మురికిలో ఉన్నాం. ఎఫెసీయులు 2:1 ఉన్న మాట కదా, మన పాపముల చేతను, పాపములు అపరాధము రెండు కూడా మనల్ని బిగిచ్చేస్తున్నాయి. ఏమన్నా విన్నారు అందరూ లేదా? మన పాపములు అపరాధములు అన్నీ కూడా బిగిచ్చేసేసేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాటి నుంచి మనం పవిత్రపరచబడాలి, కడుగుబడాలి. అందుకని యేసు రక్తం ఒక్కటికే మనుషులైతే రత్నాలు ఏం చేస్తారు చెప్పండి అమ్మా, నీళ్ళతోనూ దేనితోనూ ఏదో ఆయిల్స్ గీల్స్ అన్నీ కూడా వేసి కడుగుతారు అనుకుందాం. అయితే పాపములు ఎట్టపోతే మరి చెప్పాలి. పాపములు ఎట్టపోతే దానికి ఇరుగుడు ఏంటి, యాంటీబయాటిక్ ఏంటి దానికి చెప్పండి అమ్మా, యేసు రక్తం ఒకటి. హల్లెలూయా. యేసు రక్తంలో కడుగుబడిన ప్రతి పాపి కూడా పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా దేవుడు తీర్చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనందరూ కూడా ఉంచునుగాక. మన పాపములు, మన దోషములు, ఏదైతే అనాది కాలంలో మోపబడిన శిక్షాభారం మనం ఏది ఉందో దేవుడు అతన్నిటిని కూడా కొట్టేశాడు అంతే. ఎంత ప్రేమగల దేవుడు అండి కదా.
ఎంత కృపగల దేవుడు మన దేవుడు ఆలోచించేయండి. అపవాది, దుష్టుడు, గడ్డ సర్పము, ఆది సర్పం మన మీద నేరములు కొంపటి తీసుకుని మేము పెట్టదాం తట్ట. ఇదిగోయా ఈయన మీద నిన్ను పాపాలు ఉంటే నువ్వు బలవాడివే, ఏంది ఆయన తీసుకెళ్తానన్నావు పరలోకానికి, నో నేను ఒప్పుకోనంట. సైతాన్ పని అదే కదా. అప్పుడు యేసుప్రభువు వచ్చి చెబుతాడు, పక్కాలే కదా, ఈ బిడ్డను నేను కొన్నాను, హల్లెలూయా, ఈ బిడ్డని కొన్నాను, పవిత్రమైన రక్తముతో ఈయన కొనబడ్డాడు, ఇతని పాపములు లేవిక తుడిచివేయబడ్డాయి. యు సాటన్ గెట్ అవుట్ అంటాడు దేవుడు. అంతే, నువ్వు దేవుని బిడ్డగా కడబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి సంఘంలో కదండి. నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు కడబడిన వ్యక్తిగా నువ్వు కనపడాలి దేవునికి. దావీదు మహారాజు ఏమన్నా చూడండి, మాకు చదువు నా మాట చదవండి, ఏమన్నాడు అక్కడ, నా పాపములను నన్ను కడుగుము. హిమము ఎటువంటిదమ్మా? హిమం అంటే మంచు, తెల్లగా కదా, తెల్లగా, ఒకప్పుడు నల్లగా కదమ్మా, నల్లగా ఉన్న మనలను దేవుడు తెల్లగా అంటే పరిశుభ్రముగా, పవిత్రముగా కదండి దేవుడు మనం చేయునుగాక, హల్లెలూయా. సాతానుడేమో మన మీద ఎన్ని తీసుకుని వస్తుంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక తెల్ల పేపర్ ఉందండి, ఆ తెల్ల పేపర్ మీద ఒక బ్లాక్ పెన్నుతో ఒక చుక్క పెట్టాం కదా, అందరూ చూపిస్తాం. వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి, చూడండి అంటే అందరూ ఏం చూస్తారు చెప్పాలా, ఆ చుక్కనే చూస్తుంటారు కదా, పక్క ఉన్న తెల్లదాన్ని ఎవ్వరు కూడా చూడరు. సాతాను కూడా అంతే, ఫిర్యాదు చేస్తున్నాడు, మనకి ఫిర్యాదు చేస్తున్నాడు. దాంట్లో ఏముందమ్మా, జకర్యాలో కదా, ఇతని మీద యెహోవా దూత, సాతాను చూడండి ఫిర్యాదు అయ్యి నిలబడి, సాతాను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధపరచబడిన తర్వాత నీతిమంతులుగా, రైచస్ పీపుల్, యువర్ వాష్డ్ అవే అండ్ నౌ యూ బికమ్ ఏ రైచస్ పీపుల్. శాంటిఫైయింగ్, పరిశుభ్రపరచబడ్డం, అండ్ రైచస్ పీపుల్, నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఎంత ధన్యతను దేవుడు ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనం మెరుగుపరచబడ్డాం మనం, అవునమ్మా, మనం మెరుగుపరచబడ్డాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కడగబడిన వ్యక్తి, చాలామంది కడగబట్టడానికి ఇష్టపడరు కదండి, చాలామంది కడగబట్టడానికి ఇష్టపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తీసుకోకపోతే దేవుడు వదిలేస్తాడు, అంతే, విడిచిపెడతాం మనం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉండకూడదని దేవుడు మనకు చెబుతున్నాడు. కాబట్టి మనం కడుగబడిన వారము కదండి. కడుగబడిన మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు దేవుని కోసము రత్నముగా నువ్వు వాడబడాలి అంటే, మీకు అర్థమవుతుందా? విలువైన రత్నములుగా నువ్వు వాడబడాలంటే, ఒకటి ఆయన మనల్ని రక్షించుకునే దేవుడు, రెండు ఆయన మనలను చెప్పండమ్మా వెదకి రక్షించే దేవుడు, మూడవది ఏం చెప్పండమ్మా, కడిగి రక్షించును. గుర్తుపెట్టుకోవాలి, ఆయన కడిగి రక్షించును. అందుకని దావీదు అన్నాడు, హిస్సోపుతో నన్ను కడిగయ్యా. ఇక్కడ మరి పౌలు భక్తుడు కూడా చెబుతున్నాడు, ఏమంటాడంటే మీరు కడగబడిన వారై. కడుక్కోవాలి మనం, మురికైతే కడుక్కుంటాం కదమ్మా, మన దేహానికి కడుక్కోకుండా అట్నే ఉంచుతామా? ఉండం కదా. అటునే ఈ రత్నాలను కూడా కడుగుతారు. వెతికి తీసుకోవటం వేరు, దొరికిన తర్వాత వాటిని వాళ్ళు కడగటం ప్రాసెస్ ఒకటి ఉంది. అందుకని ఈ రక్షణ ప్రాసెస్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుని కిరీటాల్లో ఉన్న విలువైన రత్నాలుగా మనం పొదగబడాలంటే ఆ కిరీటానికి విలువ తెచ్చేది ఇవే. కాబట్టి దేవుడు మనల్ని సంఘముగా దేవుడు కూరుస్తున్నాడు. ఒక సంఘమని, ప్రభు సంఘమను, లేదా బ్యాప్టిస్ట్ సంఘమను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే బ్యాప్టిస్ట్, ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా ఆఖరికి దేంట్లో ఉంటాయంటే దేవుని యొక్క కిరీటములో పొదగబడతాయి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సంఘము బహు జాగ్రత్తగా ఈ విషయంలో వ్యవహరించాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అంత విలువను దేవుడు తీసుకొచ్చిస్తుంటే
మనం మన జీవితాన్ని లోకంలో వ్యర్థంగా వాడుకుంటూ ఉంటే దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. కాబట్టి క్రీస్తు దేవుడు ఆయన వెదకి రక్షించే దేవుడు. మూడవ మాటగా మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా మనం చూద్దాం. చూడమ్మా 22 అపోస్తలుల కార్యములు 22:16 తీయండి. మాట మనం చదువుకుందాం. 22:16 చదువుకుందాం. అపోస్తలుల కార్యములు. కనుక లేచి పొంది నీ పాపములను కడిగి వేసుకొని చెప్పారు. పౌలు చెప్పాడు. ఇక్కడ ఎవరితో చెప్పాడు ఆ మాట? అక్కడ ఎవరు నమ్మర్చండి. అక్కడ అననీయ లేచి చదువుతా అంటున్నాడు మాట. ఇదేమన్నా లేచి పో కడుక్కోపోయి ఇంకా అయిపోయింది, నువ్వు తడవ చేయదు. ఇంకా పౌలు దీన్ని రిపీట్ చేస్తున్నాడు అనమాట. ఇటు జరిగిందయ్యా నా జీవితంలో అని అధికారులు ఎదుట ఈ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు చేసిన ప్రియ దేవుని సంగమా, కడుక్కోవాలి మనం. మనకు తెలిసి కడుక్కోపోతే కదా నువ్వు ఇక ఎన్నటికి కూడా పవిత్రుడు కాలేవు దేవుని సన్నిధానంలో. దేవుడు మనం వెదకి రక్షించే దేవుడు. గుర్తుపెట్టుకున్నాను, వెదకి రక్షించే దేవుడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే కడిగి నిన్ను పవిత్రపరిచే దేవుడు. దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదుకి అదే విధంగా జరిగింది. ఒకప్పుడు పాపంలో ఉన్నాడు, అయితే దేవుడి దగ్గర పాప క్షమాపణ కోరుకున్నాడు. తన జీవితాన్ని దేవుడు మార్చిన తర్వాత పౌలు ఇక్కడ ఈ మాట అంటాడు దావీదు గారు, నాకు కడుగయ్యా, ఈ సోపుతో కడుగు, నన్ను తెల్లగా చేయి నా జీవితాన్ని. నీ ఇంక పాపంలోనే ఉండదలుచుకోలేదు. తెలుసు నువ్వు పాపంలోనే ఉంటే నువ్వు దేవుని యొక్క కిరీటంలో పొదగబడి రత్నముగా ఉండే అధికారాన్ని, అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. క్రీస్తు యేసులో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. తర్వాత మాట 4వ మాటగా చూడమ్మా, కడగబడిన తర్వాత ఏమైందని చెప్పండి అమ్మా. దానికి ఏం చేస్తారు? మెరుగు పెడతారు. అవునా? రాసుకోండి. మెరుగు పెట్టి ఆయన రక్షించును. ఆయన మెరుగు పెట్టి మనలను రక్షిస్తాడు. ఇప్పుడు ఈ రత్నాలని దొరికిన తర్వాత, కడిగిన తర్వాత ఇప్పుడు దానికి ఏం చేయాలంటమ్మా? మెరుగు పెడతారు కదా, అవునా కదా? ఆ రత్నాలని దాన్ని ఏం చేస్తాడని తీసుకొచ్చి ఒక చక్రంలో పెట్టి దాన్ని బాగా ఒత్తి దాన్ని పొగరు పెడతారు. అవునా? పొగరు పెట్టి దాన్ని బాగు చేస్తారు. అంటే అది ఒక శిక్షలోకి వెళ్ళాలి. మీకు అర్థమవుతుంది, చెప్పేది అర్థమవుతుంది మాటలన్నీ కూడా. అది ఆ రత్నము రాయి షేప్ ఉంటుంది, దానికి ఉంటుందా? ఉండదు, దొరికినప్పుడు ఉండదు. రత్నమే కానీ దాన్ని కడిగిన తర్వాత కొంచెం తెల్లగా వస్తుంది. తర్వాత దానికి షేప్ ఉండదు. షేప్ ఉంటుందా? ఒక ఆకారం దానికి ఉండదు. ఇప్పుడు దేవుని చేతిలో పడినప్పుడు ఏం చేస్తాడమ్మా? లేకపోతే ఆ రత్నాన్ని బాగు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు? దాన్ని ఆ పొగరులో పెట్టి వత్తి దాని కోణాలు కదండి, దాని కోణాలు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ కోణంలో నుంచి ఏమొచ్చింది? కాంతులు విరజిమ్ముతాయి. అవునా? దాన్ని ఆ షేపుల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లోంచి కాంతులు ఆ ఎన్ని కోణాలు వస్తాయి కదా, ఎన్ని కోణాలుగా ఉండాలంటే సువర్ణముగా మారాలి. రావాలంటే ఆ నొప్పిలోకి, ఆ బాధలోకి వెళ్ళాలి సంఘము. క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా గమనించండి. యెహోవా యేసు ప్రభువారు త్వరలో సంఘాన్ని తన కిరీటములో అమర్చుకునే రోజులు దగ్గరగా ఉన్నాయి. హల్లెలూయా. మన సంఘంలో ఉన్న బిడ్డలు కదండి, మన సంఘము ఆయన యొక్క కిరీటంలో ఒక రత్నం వలె మనం కనబడదు గాక. హల్లెలూయా. మన జీవితాలన్నీ కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కిరీటముకున్న రత్నములు ఎంత విలువైనయో మన జీవితాలు కూడా రత్నం వలె కదండి. ఒకప్పుడు మనం మురికిలోను మట్టిలోను ఉన్న వాళ్ళని మనందరూ కూడా దేవుడు మనల్ని వెతికి కడిగి మెరుగుపరిచాడు. దేవుడు దేవుని స్తోత్రం కలుగును కాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. అబ్రహాము జీవితం తెలుసు కదమ్మా. చూడండి, అబ్రహాము జీవితం ఎట్లా ఉందంటే ఒకప్పుడు చెప్పండి అమ్మా, ఆయన శ్రమలోకి వెళ్ళాడు కదండి. శ్రమలో ఉన్నాడా లేదా? ఏమన్నాడు దేవుడు? యెహోవా దేవుడు నీకు ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఏమన్నాడమ్మా? ఇచ్చేసాయి, నాకు ఇచ్చేసాయి. ఎట్లేమన్నాడు? బలి, దహన బలి. మళ్ళా కత్తిపెట్టి చంపేయటం ఒకటి, తర్వాత దాన్ని మళ్ళా కాల్చేసేయాలి, దహనం. ఎవరైనా చేయగలరా పని? ఎవరైనా చేయగలరా? బిడ్డను ఒక దెబ్బ కొడితేనే అమ్మా ఎంత బాధో, తర్వాత బాధపడతా ఉంటారు.
మా నాన్న చిన్నప్పుడు నన్ను ఒకసారి పుట్టిన తర్వాత అంటే భలే బాధపడ్డాడు. నేను పెద్దగా అరిసానంట. ఇంకా దెబ్బతో కొట్టడమే మానేసాడు మా నాన్న. అది చెప్పి భలే బాధపడుతూ ఉండేవాడు. మా పెద్ద అబ్బాయిని అట్నే కొట్టే మేము కూడా బడికి వెళ్ళకుండా ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఆ గదిలో అక్కడ. అంతే పెద్దగా గరిచిన తర్వాత ఇంక కొట్టం మానేసి అప్పటి నుంచి. ఎంత శ్రమ, ఎంత బాధ ఆలోచించండి ఒక్కసారి. ఆ తండ్రికి ఎంత బాధపడతాడు. అతనే మెడను కట్ చేయాలా, అతనే దానికి మళ్ళా నిప్పు పెట్టాలా, కాల్చివేయాలా, దహనంగా దేవుడికి అర్పించాలి. ఎంత ఒత్తిడి, ఎంత శ్రమలోకి కదండి అబ్రహాం వెళ్ళిన ఆలోచన ఒకసారి గ్రహించుకోండి. ఇది వరకు చదువుకుంటూ పోవటం కాదు. ఆ ప్లేస్లోనే నేడు యెరూషలేము యొక్క దేవాలయము ఉంది. హల్లెలూయా. ఆ హోరేబు కొండ మీద, ఆ పర్వతముల మీద చూసాం. అక్కడ ఇప్పుడు దేవాలయం ఉంది. అంత సమర్పించుకున్నాడు కాబట్టే దేవుడు అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించడమో విశ్వాసులకు తండ్రి. ఆ పరీక్ష అక్కడ చూశాడు దేవుడు. ఆ పరీక్ష అక్కడ చూశాడు. అబ్రహాము దేవుని కంటే ఏది కూడా గొప్పదిగా ఘనమైనదిగా ఎంచుకోలేదు. ఇది దేవుడు అడిగాడు, నేను ఇచ్చేస్తాను దేవునికి. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చిన నీవే తెచ్చి నీకు అబ్రహాములా ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునికి అర్పించాడండి. ఆ శోధనలోకి వెళ్ళాడు, ఆ బాధలోకి వెళ్ళాడు. నన్ను శోధించయ్యా, పర్వాలేదు, నేను ఓర్చుకుంటాను. ఆ ఓర్చుకున్నందుకే, ఆ నలుగుడిలోకి వెళ్ళినందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎంత దీవెన ఆలోచన చేయండి. పరమ పవిత్రమైన యెరూషలేము పట్టణంలో క్రీస్తు దేవుని యొక్క దేవాలయం ఆడ కట్టబడిందంటే అది కేవలం అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టే నేడు ప్రపంచంలోకి ఖ్యాతిగా నిలబడినటువంటి ఆ దేవాలయం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను శోధించినప్పుడు నువ్వు శోధనలోకి వెళ్ళడానికి ఇష్టం బాబే మాకేం వద్దండి, అన్నం 3 పూట్ల అన్నం పెట్టి చక్కగా ఏ ఒత్తిడి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే అంత మాత్రం చాలయ్యా మాకు. చాలామంది ఇలాంటి జీవితాన్ని కోరుకున్న క్రైస్తవులుగా ఉండి కూడా మాకు ఏ నొప్పి వద్దయ్యా, ఏ బాధ వద్దయ్యా. పౌలు ఏమంటాడు, శ్రమ పొంది ఉంటే నాకు మేలు, నీకు మేలు కలిగినట్లుగా నువ్వు శ్రమ పొందు, శ్రమ అనుభవించు దేవుని కోసం. ఏమంటాడమ్మా యోబు ఏమన్నాడు, మూర్ఖురాలు రాగా మాట్లాడదు, దేవుని వల్ల మనం మేలే కానీ కీడంచడం మనం తగదా. చూడండి ఎంత విశ్వాసంతో యోబు అన్నాడు ఈ మాట. అది నలుగుడు, అది శ్రమ ఓర్చుకోవటం. ఈ పొగరులో ఈ రత్నం ఎప్పుడైతే దాన్ని ఇరికిచ్చేసి దాని షేప్ వచ్చేంత వరకు ఆ పక్క ఈ పక్క ఈ పక్క ఈ పక్క మళ్ళీ దానికి రాయి ఉంటుంది అంటాం. ఏం రాయం అది? ఆకురాయ. దాంతో మరి ఎట్ట చేస్తారు కదా, ఇన్ని రకాలుగా ఇన్ని వంపులుగా దాన్ని తిప్పుతారు. అప్పుడు దాకా అది నలిగిపోవాల్సిందే. సంఘము కూడా గుర్తుపెట్టుకోండి, సంఘము కూడా దేవుని పరీక్షలో కడ వరకు కూడా నిలబడు వరకు నీవు ఆ యొక్క శ్రమలో ఆ ఒత్తిడిలో అంతే ఉండాల్సిందే. ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆకాశం అంతున్నట్టుగా పైకెత్తాడు. హల్లెలూయా. క్రీస్తుని పేరు దేని బిడ్డారు. ఇంకా మాటలు చూడండి, 12వ అధ్యాయం యోబు 12:11 అయిపోయింది. ఇంకా యోబు 12:11 చదవండి, ముగిస్తాను, టైం అవుతుంది మనకి. పరీక్షించిన వచ్చిందమ్మా అక్కడ. ఓకే, ఇంకో మాట ఏదో మనం రాండి. సరే మన టైం లేదు, ఆపేద్దాంలే, మళ్ళీ దానికి లోపలికి పోవాలి. సరే ఏదేమన్నా కూడా పరీక్ష, ఇక్కడ పరీక్షే నేను చెప్తున్న మాట. పరీక్షలోకి మనం వెళ్ళాలి. మెరుగుపడుతున్నప్పుడు మనం పరీక్ష గుండా వెళ్తుంటాం. కాబట్టి ఓర్చుకోవాలి, సంఘం ఓర్చుకోవాలి.
దేవుడు నిన్ను విలువైన సంఘముగా తీర్చిదిద్దాలంటే, వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే నువ్వు ఆ పరీక్షలో నిలబడాలి. ఆ రత్నం ఏ విధంగా ఆ మెరుగుపరిచే విధానంలో శ్రమకూర్చదగుతుందో నీవు కూడా అంతే. అదేవిధంగా పేతురులో చదువుతున్నట్లుగా ఏమన్నాడమ్మా, సువర్ణం అగ్నిలో పరీక్షింపబడుతుంది కదండి, అంతేనా? చదువున్న మాట చదువున్నాం ఒకసారి మళ్ళా. 1 పేతురు 1:7 చదువునమ్మా. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు మెప్పు మహిమ ఘనత ఇవన్నీ వస్తాయి నీకు. మరి నీకు ఇవి కావాలా వద్దా? లేకపోతే తుచ్చమైన నీచమైనటువంటి ఈ లోకములో ఉన్నటువంటి ఆశతో నువ్వు వాటిని పోగొట్టుకుంటావు. ఛాన్స్ ఈజ్ యువర్స్ కదండి, ఛాన్స్ నీదే, చాయిస్ నీదే. అయితే నీకు ఛాలెంజ్ కూడా ఉంది. చాయిస్ తర్వాత ఛాన్స్ తర్వాత ఛాలెంజ్, ఈ 3 నీకే గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఛాలెంజ్లో నిలబడతావా, చాయిస్ తీసుకుంటావా, ఛాన్స్ కావాలి. ఆలోచన చేయండి. 3 Cలు కదా, నీకు ఏది కావాలో చూసుకో. ఛాన్స్ దేవుడు నీకు ఇచ్చాడు, ఛాలెంజ్ నీకు ఇచ్చాడు, చాయిస్ నీకు ఇచ్చాడు. సో దేవుడు అన్నీ కూడా మన మీద పెట్టాడు, ఆయన అన్నీ కూడా ఏర్పాటు చేసి మన మీద పెట్టాడు. ఇప్పుడు నీవే ఈ పరీక్షకు నిలబడినట్లుగా సంఘము అదైన తర్వాత ఆఖరిది ఏంటంటే, అదైన తర్వాత ఇప్పుడు ఆ వజ్రాన్ని లేకపోతే ఆ రత్నాన్ని వజ్రంగా మార్చబడి ఇప్పుడు అది అమ్మటానికి తీసుకొస్తారు కదమ్మా, అవునా? అమ్మటానికి తీసుకొచ్చినప్పుడు అందరి కళ్ళు దాని మీద పడతాయి. చూసారా? దాంట్లో రకరకాల డైమెన్షన్స్లో వెలుగు విరాలు జిమ్ముతున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని దిక్కులకు దాని కాంతి వెళ్తుంటుంది. చూసారమ్మా ఇప్పుడు డైమండ్ ఎందుకు చూడండి కదా, షాపుకి వెళ్ళినప్పుడు రకరకాలుగా. ఇప్పుడు మన దేశానికి ఒక పెద్ద రత్నం వజ్రం ఉంది, ఏం చెప్పండి? కోహినూర్ వజ్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, మన దేశానికి చెందింది. దాని మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళిపోయింది. అమ్మా బ్రిటన్లో ఉంది, రిచ్గా చెబుతారు కదా, బ్రిటన్లో ఉంది. అది ముందే ఒకప్పుడు అయితే తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఒకప్పుడు నువ్వు రత్నం వల్లే జీవించాడు. అపవాది ఎక్కడుందంటే కాలుచున్న రాళ్ల మధ్య అగ్ని మధ్య రత్నములాగా ఉండే ప్రదేశంలో ఉండవలసింది భూలోకానికి పడిపోయింది. అది మన జీవితాలు కూడా అంతే. ఒకవేళ అటుంటే దేవుడు మళ్ళా నీకు ఇందాక చెప్పినట్లుగా చాయిస్, ఛాలెంజ్ తర్వాత ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు అవుతావా రత్నం వల్లే? చూడండి అమ్మా, ఎంత ధన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. అని వాక్యాన్ని ముగిచేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేని బిడ్డలారా, శ్రమ అనుభవించే క్రైస్తవుడికి దాని విలువ తెలిసిద్ది. హల్లెలూయా. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ కలుగుదేనని ఎరిగి శ్రమల యందును అతిశయపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టి చెప్పకూడదు దేవునికి హల్లెలూయా. శ్రమల యందు నువ్వు అతిశయపడే దేవుని బిడ్డగా ఉండాలి. అంతే. చిన్న చిన్న శ్రమలకు పరిగెత్తుకొని వెళ్ళిపోయి దేవునికి దూరంగా జీవిస్తే జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. శ్రమపడే క్రైస్తవుడికే దాని విలువ అనేది అర్థమైంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఈ విషయం గమనించుకుందాం. ఎందుకు చెప్తున్నట్టు ఇది ప్రభు రాకడ సిద్ధంగా ఉంటుంది. సంఘం ఎత్తబడిపోయే రోజులు దగ్గర రాబోతున్నాయి. కాబట్టి దేవుడు మన సంఘమును చూసినప్పుడు మనం జాతి రత్నాల్లాగా కనపడుతున్నామా లేదా, ఆ రత్నములు ఆయన కిరీటంలో పొదుక్కునే దినాలు రాబోతున్నాయి. మన సంఘము ఆ పొదుగుబడిన రత్నాల్లో మన సంఘము దాంట్లో ఒకటిగా ఉంటుందో లేదో మనం పరీక్ష చేసుకుందాం. వ్యక్తిగతంగా నీవు కూడా దేవుని కోసం, మనుషుల కోసం, ఎవరి కోసం కాదండి, మనుషుల కోసం కాదు, సంఘాల కోసం కాదు, నీవు వ్యక్తిగతంగా దేవుడు చూస్తున్నటువంటి వజ్రం వలె లేకపోతే రత్నం వలె నువ్వు కనపడుతున్నావు. ఆయన పొదుక్కోబోతున్నాడు కదండి, ఆయన ధరించబోతున్నాడు. ఇక సమయం లేదు, ఇక కిరీటం ఎత్తబడబోతుంది కదండి, ఆయన ధరించబోతున్నాడు. ధరించిన తర్వాత ఇక ఛాన్స్ ఉండదు. ధరించిన ముందే నీవు ఆ యొక్క కిరీటములో రత్నముగా పొదుగుపడాలని దేవుని ఉద్దేశం. అందుకని ఆయన నీకు చాయిస్ ఇస్తున్నాడు. తర్వాత చాయిస్ ఇస్తున్నాడు. ఛాలెంజ్ నీకే ఉంది. ఛాలెంజ్ దేవుడు వదిలేస్తాడు. నువ్వు సిద్ధంగా ఉండు ఛాలెంజ్లో.
నెగ్గటానికి, గెలవటానికి మెరుగుపరచబడిన ఆ రత్నం ఏ విధంగా కాంతి విరజిల్లిద్దో నీవు నీ వ్యక్తిగతంగా, సంఘముగా, వ్యక్తిగతంగా దేవునికి అంత ప్రకాశనీయమైనటువంటి జీవితము, సాక్ష్యము నువ్వు కలిగి ఉందువుగాక. అంటే సంఘము కలిగి ఉందముగాక. అట్టి కృపను దేవుడు మన సంఘంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో అలాంటి కాంతి, ప్రకాశము మనం చేయాలండి. ఎందుకంటే సైతానుడు ఆ కాంతి పడకుండా ఆపేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి నీవు దేవుని కోసము ప్రకాశనటువంటి వెలుగులు విరజిమ్ముతున్నటువంటి ఆ రత్నం వలె నువ్వు కనపడినట్టు దేవుని కోసం శ్రమపడు, దేవుని కోసం కష్టపడు, దేవుని కోసము జీవించు. ఈ లోకములో దేవుడు ఇక్కడ ప్రపంచంలో అనేక సంఘాలు కదా, సార్వత్రిక సంఘం ఉంది మనకు తెలుసు. ఇవన్నీ కూడా కలిసి దేవుడు ఒక్కొక్క కదండి సంఘాన్ని దేవుడు ఒక్క సంఘంగా చేసి ఆయన కిరీటముల్లో కదా, మనకి ఎన్ని కిరీటాలు ఉన్నాయో చెప్పండి చదవండి. కిరీటాలు 6 7 కదా. అక్షయ కిరీటం ఒకటి, తర్వాత వాడవారం కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, అమ్మా ఎన్ని మహిమ కిరీటం ఎన్ని ఉన్నాయి. ఈ కిరీటాల్లో ఆయన రాళ్ళు పెట్టుకోబోతున్నాడు, రత్నాలని. నువ్వు ఏ కిరీటంలోకి వెళ్ళిపోతావో కదండి. మన సంఘం ఏ కిరీటంలో రత్నంలాగా మనం వెళ్ళిపోతున్నాం కదండి. ఆలోచించండి. ఎస్, ఐ వాంట్ బి లైక్ దట్. నేను ఆ విధంగా ఉండాలని సంఘము తీర్మానం చేసుకోవాలి. అలాగా దేవుని కోసము ప్రకాశమైనటువంటి కాంతులు విరజనమే ఆ యొక్క సంఘముగా మన సంఘం ఉండుగాక, నీ కుటుంబము ఉండునుగాక. ఆ విధంగా మనందరం కూడా దీవించబడుదుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి పరిచారకులు లేచిరండి. ఫ్యామిలీగా ఉన్నవారు ఉన్నట్టు త్వరగా రండి. 12 అయిపోయిందా? రండమ్మా. ఫ్యామిలీ ఉన్నారా? ఫ్యామిలీస్గా ఉన్న వారికి మొదట అవకాశం ఇస్తాము, తర్వాత రావచ్చు ఎవరైనా సరే. మీరున్నారు రండమ్మా. భాస్కరన్ గారు ఉన్నారు, ఇంద్రజనం గారు ఉన్నారు, ఫ్యామిలీ ఇంకా ఉన్నారు. రండి. నారాయణ గారు, శాస్త్రి గారు ఫ్యామిలీ ఎవరన్నా మీరు ఆలోచన చేసుకురండి. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము కూడా నాయన మా సంఘము కూడా నీ కిరీటంలోని రత్నము వల్లే మా సంఘము బతకబడును గాక తండ్రి. అటు కృప దయచేయండి. ఈ సమయంలో ప్రభువా, నీ రక్తంలోని శరీరం మీ పాలు భాగాలు వస్తుండగా నీ కృప మాకు అనుగ్రహించండి. నీ రక్తము, నీ శరీరాన్ని తీసుకుంటున్న మేము పవిత్ర పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని కోరుతున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్య నీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమంలో సహాయపడుతున్నటువంటి ఆయన భాస్కరన్ గారి ఫ్యామిలీని, నారాయణ గారి ఫ్యామిలీ దీవించమని కోరుతున్నాం. మా కుటుంబాలు ఆరోగ్యము, సమాధానము, సంతోషమును దయచేయమని కోరుతూ, అదేవిధంగా నాయన నువ్వు చెప్పిన విధంగా నాయన ఇది మా కోసమే ఈ లోకం చిందించేవు నాయన. నీ రక్తాన్ని మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నారు నాయన. శరీరం కూడా మా కోసం విరగొట్టబడింది మా అపరాధముల నిమిత్తం, మా రోగముల నిమిత్తం ప్రభువా. కనుక ఇది తీసుకుంటుండగా మాలో రోగాలు, అపవిత్రత, పాపము లేకుండా మమ్మల్ని కాపాడమని కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా పరీక్ష చేసుకొని నాయన నిజమైన సమర్పణ కలిగి తండ్రి, ఇది మీరు మా కోసం చేసిన గొప్ప కార్యముగా తండ్రి మేము మహద్భాగ్యముగా ఎంచుకొని దీన్ని తీసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభువా. లేని వారికి అవకాశం కలిగించమని కోరుతూ, ఇది సహాయపడుతున్న బిడ్డలు దీవించమని యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.